సరే నమస్తే అంతే. ఏమైంది బాబు మెల్లగా నిలబడుతున్నా పెన్ అది ఉన్నది చెప్పంటారా నేను చెప్తా. ఇప్పుడు దేశంలో హిందూ మతం అనే నెపంతో సమాజంలో మత విద్వేషాలు హింసాయుత వాతావరణం రెచ్చగొట్టబడే విధంగా కొన్ని రాజకీయ శక్తులు ఏ విధంగా ప్రేరేపిస్తున్నావో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం పట్ల వీళ్ళ వాస్తవాలను వక్రీకరించే విధంగా బీజేపీ నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. అంటే వాస్తవంగా మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ రాజకీయ శక్తులు హింసను ప్రేరేపింప చేయాలని ప్రయత్నిస్తున్నాయో వాళ్ళ గురించి మాట్లాడి మీరు పార్లమెంట్లో గమనిస్తే హిందూ మతం పట్ల తనకున్నటువంటి ఒక భక్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడే విధంగా రాహుల్ గాంధీ గారు హిందూ మతం పట్ల వారికి ఉన్న భక్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడే విధంగా ఇలా భోలా శంకరుడు శివుని యొక్క పిక్చర్ను కూడా ప్రదర్శింపచేయడం జరిగింది. ఇది మాకు అందరికీ తెలుసు అని చెప్పండి. అంటే వాస్తవంగా ఇవాళ దేశంలో లక్షలాది మంది వైద్య విద్య అభ్యసించాలని తలంచేటువంటి ఒక విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకు గురి చేయబడే విధంగా వీళ్ళ నీట్ పరీక్ష ఏదైతున్నదో ఒక ప్రసహనంగా మారిపోయింది. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ అడ్మిషన్ ఎంసెట్ నిర్వహింపజేస్తుంటే దాన్ని మేము జాతీయ స్థాయిలో మేము నిర్వహింపచేస్తాం, పారదర్శకంగా ఉంటుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ రాష్ట్రాల్లో ఈ వైద్య విద్య సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఎంసెట్ నిర్వహింపజేయడం జరుగుతుందో దాని కేంద్రం గుత్తాధిపత్యంగా తన చేతిలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, జాతీయ స్థాయిలో ఇక్కడ బీహార్లో ఏదైతుందో పేపర్ లీక్ అయిందనే ఒక భావన వ్యక్తమవుతుంది. అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో ఇలా బీహార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ముందస్తుగా దోషులను గుర్తించటం, వాస్తవాలు వెలిక్కి రావటం, ఇలా కోట్లాది రూపాయల చేతులు మారటం, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. చాలా మంది విద్యార్థులు ఏదైతుందో ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించటం, వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతోని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేట సిబిఐతోనే విచారణ చేపట్టిస్తుంది. వాళ్ళ సిబిఐ అంటే మనకు తెలియంది కాదు. సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టు ఒక విచారణ సంస్థ. అది
అది చివరికి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తలస్తే ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాస్తవంగా విచారణ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పరిశీలనలో ఈ నిర్మింపజేస్తే ఏదైతుందో వాస్తవాలు ఇంకా వెలికొచ్చే అవకాశం ఉంది. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. గతంలో కూడా ఈ విధంగా లీకేజ్ జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పి అంటున్నాం. ఉదంతాలు కూడా బయటకు వస్తున్నాయని చెప్పి అంటున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం తన తప్పులు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అసమర్థత జాతీయ స్థాయిలో లక్షలాది మంది వైద్య విద్యను అభ్యసించాలని తలంచేట విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారు. బేసిక్ ఏదైతుందో ఎవరి కానీ విశ్వాస ప్రధానమే. స్టూడెంట్కి ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఆ విశ్వాసం లోపిస్తే అది ఎక్కడో ఇది పారదర్శకత లోపించింది, డబ్బులు ద్వారా చేతులు మారడంతో ఏదైతుందో నాకు వచ్చే అవకాశాలు పొందలేకపోయినా దాంతో ఏదైతుందో యువకుల్లో ఒక విధమైనటువంటి ఒక అభద్రత చోటు చేసుకుంటుంది. ఒక విధంగా అభద్రత చోటు చేసుకుంటుంది. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అనే అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? ఇలా క్వశ్చన్ పేపర్ ఏదైతుందో ఆన్ టైమ్ ఇట్ హ్యాస్ టు రీచ్ ది సెంటర్ అండ్ టు ది స్టూడెంట్. మీరు క్వశ్చన్ పేపర్ సరైన సమయానికి అందింప చేయలేకపోవటం, మీరు గ్రేస్ మార్క్స్ కలుపుతున్నాం అని చెప్పంటే ఇది ఎక్కడి వ్యవస్థ? అంటే మోడీ గారి యొక్క పాలన అంటే ఇదేనా అని చెప్పండి. మోడీ గారి పాలన అంటే ఇదేనా అని చెప్పంటాను నేను. ప్రశ్నాపత్రాలు అనేది ఏదైతుందో మీరు ఎగ్జామ్ సెంటర్కు వేలకు అందింప చేయలేకపోవటము, చివరికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గ్రేస్ మార్క్స్ మీద పట్టుకొచ్చినాక ఇప్పుడు చెప్తాడు చెప్పేది. విధంగా పరీక్ష నిర్వహణకు చర్యలు చేపడుతుంది. ఆ రాష్ట్రానికి పరిస్థితి ఇంకో రాష్ట్రం లోపల ఏదైతుందో ఆందోళన వ్యక్తం కాదు, ఇంకో రాష్ట్రం ఆందోళన వ్యక్తం కాదు. నీట్ పరీక్ష ఏదైతుందో లీక్ కావడంతో నేను మొత్తం దేశమంతా విద్యార్థులు ఆందోళనకు దిగిందే. దేశమంతా. కాబట్టి ఏదైతుందో ఒకటి విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టబడాలి. రెండవది భవిష్యత్తులో ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఒక ఎంపిక ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవకాశం కల్పింప చేయబడాలి. రెండో డిమాండ్. నిన్న ఏదైతుందో మొత్తం దేశమంతా ఈ నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పట్ల మొత్తం విద్యార్థులు విద్యా సంస్థల బంద్ పిలిపించి బంద్ చేస్తే దాన్ని అంటే ప్రజల దృష్టి మళ్లింప చేయబడాలనేట ఒక తలంపుతోని, ప్రజల దృష్టిని మళ్లింప చేయబడాలనేట ఒక తలంపుతోని నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారి పట్ల తప్పుపట్టే విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్, విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చింది కదా, దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం అన్నట్టు కౌంటర్. ఇక్కడ వాస్తవంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ చేసే డిబేట్ ఏదైతుందో ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది. ప్రసారమైంది. వారు ఏం మాట్లాడినో కూడా దాన్ని వక్రీకరించే తలంపు ఎందుకు అని చెప్పి అంటున్నాను. వక్రీకరించే తలంపు ఎందుకు అని చెప్పి అంటున్నాను. జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలం 2004 నుండి 2014 వరకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ మన ప్రజలకు ఫలితాలు ఇస్తున్నాయి. 2004 నుండి 2014 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా చేపట్టిన కార్యక్రమాలే జాతీయ స్థాయిలో మన ప్రజానీకానికి నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఫలితాలు ఇస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలో గ్రామీణ ప్రాంతం కోట్లాది వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఒక చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటారు.
ఎవరు ఊహించి ఉండరు అని చెప్పండి. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తానికి ఏదైతుందో అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు సోనియా గాంధీ గారి యొక్క తలంపు అనేది ఏదైతుందో గ్రామ స్థాయిలో ఉండే ఒక నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలకు ఏదైతుందో పని లేని సమయంలో పని కల్పింప చేయబడాలి. ఒకవైపు ఏదైతుందో వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలతో పాటుగా అసెట్స్ క్రియేషన్ కూడా చేయబడే విధంగా ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి అంటున్నా. ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇలా పారదర్శకతకు అవినీతిని నిలువరింపజేయబడే విధంగా ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పాలన ప్రజానీకానికి కల్పింప చేయబడాలనే ఒక భావనతోని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవాళ అమలు తెచ్చింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పంటారు. దాన్ని ఏ విధంగా నీరుగార్తలు ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప దాన్ని బలోపేతం చేయాలని ఆలోచన లేదు. ఆహార భద్రత, ఫుడ్ అష్యూరెన్స్ యాక్ట్, పేదవాడికి పట్టెడన్నం పెట్టబడే విధంగా ఏదైతుందో ఇలా మీరు మన కోవిడ్ నేపథ్యంలో ఏదైతుందో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసిందా? ఇది ఆహార భద్రత చట్టంలో భాగంగా మీరు అమలు చేసిందని చెప్పంటున్నాయి. ఇలా ఫుడ్ అష్యూరెన్స్ యాక్ట్కు రూపకల్పన చేసి అమలు తెచ్చింది ఎవరు? యూపీఏ ప్రభుత్వం అలాంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. విద్యా హక్కు చట్టం అని చెప్పంటున్నా. మీరు ఈ యూపీఏ అంటే ఒక క్రెడిట్ గా చెప్పుకునే కార్యక్రమాలు నేను చెప్పాను కదా, అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్. మీరు ఎన్డీఏ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసేది ఒక్కటి చెప్పవా? పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్. ఇదేనా మీరు చేసింది? ఇదే మరి సాధించిన ఘనత. జిఎస్టీ ఇదేనా మీరు సాధించిన ఘనత? నిరుపేద వర్గాలపై నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధానం ఏదైతుందో వాహన ఇంధనం ధరలు పెరగడం అని చెప్పి అంటున్నా. పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్ పెరగడం అని చెప్పి అంటున్నా. కుకింగ్ గ్యాస్ పెరగడము అండ్ యూపీఏ ప్రభుత్వంలో ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కు అష్యూరెన్స్ గ్యారంటీస్ ఇవాళ అష్యూరెన్స్ లేదు, గ్యారంటీ లేదు. ఎంతవరకు ఏదైతుందో మత విద్వేషాలను తెచ్చగొట్టడము, ఒక హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించడం, ఏ విధంగా సమాజాన్ని చీల్చడం అనే భావన తప్ప ఏం లేదు. మీరు ఉద్యోగాల కల్పన పక్కన పెట్టండి. కనీసం వైద్య విద్యకి ఎంట్రన్స్ నింప చేయలేకపోతున్నట్టు ఒక అసమర్థ ప్రభుత్వం ఇక్కడ ఊహించగలుగుతామే? ఇప్పటికైనా జాతీయ సభ కేంద్ర ప్రభుత్వం వాస్తవం గ్రహించండి. మీరు అధికారంలో ఉన్నారు. బాధ్యతాయుత గల ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఆయన అపోజిషన్ లీడర్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే మొత్తం జాతిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే యావత్ భారత జాతిని ఆకర్షించిందని చెప్పంటారు. దయచేసి వాస్తవాలు వక్రీకరింపజేయబడే విధంగా, ప్రజల దృష్టిని మళ్లింపు చేయబడే విధంగా చర్యలు చేపట్టకుండా మీ జరిగిన తప్పులు ఏ విధంగా సరి చేసుకుంటారు, భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చూసుకుంటారు, దానిపైన దృష్టి కేంద్రీకరించండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడకండి. ఇటు వైద్య విద్యకు సంబంధించినటువంటి ఒక ఎంపిక ప్రక్రియ కానీ రాష్ట్రాలకు అప్పగించే విధంగా మీరు
నిర్ణయం తీసుకోండి, బేషాలకు ఓకండి. జరిగిన పొరపాటు విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టండి. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలపై దృష్టి కేంద్రీకరించండి. థ్యాంక్ యూ బాబు. అమ్మా ఇదేనా ప్రజాస్వామ్యం? వాళ్ళ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకి ఏదైతే ఉందో దొంగే దొంగ దొంగ అన్నట్టుంది కథ తమాషా చేయాల. థ్యాంక్ యూ బాబు. బాబు టీ అండ్ బిస్కెట్లు ఏమైనా అందుకో బాబు.